నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇదిగండి కరెక్ట్గా కొలతలతోని మీకైతే నేను చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్ ఎలాగుందో అలాగా. ఇప్పుడు దీనికి అంత ఎక్కువ మనం టేప్ యూజ్ చేయము. ఆది బ్లౌజ్తోనే చూసారు కదా నేను ఎలా కొలత వేస్తున్నానో. ఇంకో ఈ మాదిరిగా చూడండి. నడుము కొలత అయితే నడుము వెడల్పు కొలత వేసాను. ఇప్పుడు పొడుగు కూడా వేసాను కదా, మెడ వేయలేదు. దిగు మెడ చూడండి ఇలాగా. ఈ మెడ కూడా మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాము. దీనికి ఏం చేయాలంటే మనం ఇలాగ ఎల్ స్కేల్తో మనము ఇలా మార్క్ వేసుకుందాం. ఎంతవరకు పొడవు ఉంది అవన్నీ మనమైతే ఎల్ స్కేల్తో మార్క్ వేసుకొని ఇప్పుడు 2.5 ఇంచులు మెడకు తీసాను. షోల్డర్ 3 ఇంచులు తీస్తున్నాను. దిగు మెడ కూడా మనం 2.5 ఇంచులే. ఆమ్ రౌండ్ 6 ఇంచులు. మనం ఇక్కడ కూడా మనం కొలత వేసుకోవాలి. 5.5 ఇంచులు వస్తుంది. ఆ మార్క్ చేసుకొని ఇప్పుడు మనం స్కేల్తోని ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం. ఇదేంటంటే చాలా సింపుల్. ఎంత సింపుల్గా అయితే మీరు కట్ చేసుకోవచ్చో అంత సింపుల్గా అయితే నేను చెప్తున్నాను. దీనికోసం మనకి లెక్కలు రావాలి అన్న ఏమీ లేకుండా నేను ఆది బ్లౌజ్తోనే టేప్ లేకుండా ఆది బ్లౌజ్తోనే మార్క్ చేశాను కదా. మనం టేప్ ఎక్కడ వాడాము? మెడ దగ్గర. మెడ 2.5 ఇంచులు, షోల్డర్ 2.5 ఇంచులు మనం కొలత వేసుకున్నాం. చూసారా, పైన కట్ చేశాను కానీ కిందన కట్ అవ్వలేదు. మళ్ళీ కరెక్ట్గా పెట్టుకొని కిందన మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగాన అంతే. మనం ఈ వెనక భాగం అయితే మనం కట్ చేసేసుకున్నాము. ఇక్కడ చిన్నది క్రాస్ తీసుకుంటే ఉగ్గులు అవి రాకుండా ఉంటుందన్నమాట బ్లౌజు. ఇది ఒక చిట్కా మీకు గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. అక్కడ చిన్న పావు ముక్క తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా మనం టేప్ వాడలేదు. ఎంత సింపుల్గా చూడండి, చాలా సింపుల్గా నేను మార్చేస్తున్నాను. దీనికోసం మనకి లెక్కలు అయ్యి రావాలి అనేమి లేదు. ఆది బ్లౌజ్తోనే మనం కొలతలు ఈజీగా వేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా చూస్తున్నారు కదా మీరు, ఎంత సింపుల్గా అయితే నేను మార్క్ చేస్తున్నాను. మనం టేప్ అసలు వాడలేదు కదా. ఎక్కడ మెడ దగ్గర మనం 2.5 ఇంచులు తీసుకోవాలి కదా కరెక్ట్గా అని చెప్పేసి అక్కడే వాడాము. ఇంకెక్కడ మనం టేప్ వాడలేదు. అంతా ఆది బ్లౌజ్తోనే కొలత వేసుకున్నాము. ఇదిగోండి మనకైతే హ్యాండ్స్ అయిపోయింది. ఖర్చులు ఎక్కువ కావాలంటే చిన్న ముక్కలు మనం అతకాలి హ్యాండ్స్కి. ఇప్పుడైతే మనం వెనక భాగం తీస్తున్నాము. కొంచెం ఐరన్ చేస్తే బాగున్నాము. నేను బతికించాను ఐరన్ చేయకుండానా. అలా నలిపోయి తెస్తారు, మనం ఏం చేయగలము. ఐరన్ చేయవలసింది. ఇక్కడ మనం 2 ఇంచులు మడత పెట్టాం. ఇదిగో ఇలాగా మడత పెట్టి కొలత వేసేసుకుంటున్నాం. మనము నార్మల్గా మనం కొలత వేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత మనం ఆది బ్లౌజ్ని పెట్టుకొని కొలతలు అవి చూసుకొని అప్పుడు మనం మార్క్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను బాక్స్ లాగా ఇదంతా మొత్తం మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా మన స్కేల్తోనే ఒక మార్క్ వేసుకుందాం ఇలాగా లెవెల్గా ఉన్నట్లు. మీరు ఇలా కుడితే చాలా బాగా, ఇలా కట్ చేశారనుకో చాలా బాగా బ్లౌజ్ అయితే మీరు కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఆమ్ రౌండ్ దగ్గర ఒక పావు ఇంచి క్రాస్ తీసాను. లోతు తీసుకోవాలి. లోతు తీసుకుంటే మనకి అక్కడ ముడతలు కూడా రావు. ఇది ఒక చిటకర్ర గుర్తుపెట్టుకోండి. ఎంత నీట్గా వస్తుందో మీరు ఇదే విధంగా కుడితే ఇప్పుడు మనం ఇది కూడా కొలత వేసుకుంటే కొంచెం ఒక పావు ఇంచి ఎక్కువైంది. అందుకని ఒక పావు ఇంచి మనం ఇలాగా మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. పావు ఇంచి ఎక్కువైంది కదా, అందుకని
తీసుకుని ఈ ఖర్చులకి ఇంచున్నర మనం తీసుకున్నాము. ఇదేమో 2.5 ఇంచీలు, మనకేమో డ్రాక్స్లకు కూడా 2.5 ఇంచీలు. ఏవి చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు తీసుకోవాలి డ్రాక్స్లకి. నార్మల్ అయితే అంత 2.5 సరిపోతుంది. చూసారు కదా ఏ విధంగా అయితే మళ్ళీ నేను మార్క్ చేశానో అదే విధంగా కట్ చేస్తున్నాను. చెప్తున్నాను కదా, నేను ఒక 2-3 సంవత్సరాలు బట్టి కుట్టట్లేదు, దగ్గర ఓ 30 సంవత్సరాలు బట్టి నేను కుడుతున్నాను. ఈ బ్లౌజ్ మీరు ఈ విధంగా మీరైతే కట్ చేసుకొని కుట్టుకున్నారంటే చాలా సూపర్గా వస్తుంది. మెడ అయితే మట్టుకి వెడల్పు తీయకూడదు. మనం కింద మెడ చూసారా, మనం ఎలాగేసుకున్నాం, పైన ఎలా తీసాము కింద కూడా మెడ అలాగే 2 ఇంచులన్నరే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా జబ్బలు జారిపోతాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చిట్కారా మీకు మరీ చెప్తున్నాను. ఇదైతే మెడకి వెనక భాగానికి మనం బెల్ట్ వేస్తాం కదా, ఆ బెల్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం. ఇది మనం షేప్ ముక్కలు కట్ చేసుకుంటున్నాం. షేప్ ముక్కలు కూడా ఎంత సింపులో, నేను టేప్ వాడలేదు, గుర్తుపెట్టుకోండి. టేప్తో పని లేదు, మనం ఎంత ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చని మరీ చెప్తున్నాను. ఇదిగో ఈ విధంగా మనం మార్క్ వేసుకుంటే క్లాత్ ఉంటే ఇంకొకటి కూడా ఇలా ఇంకొక 2 కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా?